ఓకేనా? నేను షేర్ చేయొచ్చా? చేయి. ఓకే. ఓకే ఓకే ఓకే. ఇక్కడ చూడండి, మన హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో నివసించాలంటే మనకు కావాల్సింది ఎక్సర్సైజెస్ డైలీ ఉండాలి. దాంతోపాటు గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నామా, ఫిక్స్డ్ మైండ్ సెట్లో కూడా ఉన్నామో చెక్ చేసుకోవాలి. చాలా మంది ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటున్నారు, ఇది ఇంతే, ఇది నార్మల్ కాదు, ఇది తగ్గదు, ఇవన్నీ నిజాలు కావు అని. ఒక్కసారి మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి అసలు గ్రోత్ మైండ్ సెట్లోకి రండి. ఒకసారి వస్తే ఇంతవరకు నిజమా కాదా అని చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నేను చెప్పడం కాదు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకునే దానికి, మీ బాడీలో ఏం మార్చుకోవాలి ఏందనే దానికి మేము గైడ్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు ప్రాపర్ స్లీప్ ఉండాలి. చాలా మంది నిద్రపోతున్నారు కానీ టైమింగ్ తెలియదు, ఎప్పుడు పడుకోవాలో తెలియదు. ఏ టైంకి పడుకొని ఏ టైంకి లేస్తే మన బాడీలో హార్మోన్స్ ఎలా ఉంటాయో కూడా అవి చాలా మందికి అర్థం కావట్లేదు. వాటర్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి, అందుకే అందరికీ చిన్న చూపు. ఇంత తక్కువ కాస్ట్లో దొరికినా కూడా మన బాడీని ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో తెలుసా? మన సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ వాటర్ చాలా డెఫిషియన్సీ ఉంటుంది బాడీలో. 70% మన బాడీలో వాటర్ వెయిటే ఉండాలండి, కానీ అది ఎవ్వరికీ తెలియదు. తర్వాత వీటన్నిటితో పాటు మనకి బ్యాలెన్స్డ్గా ఈ 4 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ 4 పిల్లర్స్ కరెక్ట్గా లేవో ఈ 5th పిల్లర్ అనేది మనకి అవసరమైంది. ఇప్పుడు మన ఇంటికి కూడా చూడండి 4 పిల్లర్సే ఉండాలి, 5th పిల్లర్ నీడ్ ఉండదు. ఈ 4 పిల్లర్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో 5th పిల్లర్ ఏంటి? న్యూట్రిషన్ అనేది. ఆ న్యూట్రిషనే ఇది ఏంటంటే కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేటా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేటా చెక్ చేసుకోవాలి. ప్రోటీన్స్ చాలా మంది అనుకుంటారు పప్పు ధాన్యాలు తింటే ప్రోటీన్స్ వస్తాయని. పప్పులో మనకి కంప్లీట్ ప్రోటీన్ రాదు, పప్పు మొత్తం ఇన్కంప్లీట్ ప్రోటీన్. మనకి కావాల్సిందే కంప్లీట్ ప్రోటీన్ కావాలి. 21 టైప్స్ ఎమైనో ఆసిడ్స్ ఉన్న దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటారు. అది మీకు పర్సనల్ ప్రోగ్రామ్లో మీకు ఏం కావాలనేది తర్వాత చెప్తాము. అలాగే ఫ్యాట్స్ 30% ఉండాలి, ఫ్యాట్స్ కూడా. వైటమిన్స్ మినరల్స్ అనేది అందాలి. వైటమిన్స్ మినరల్స్ ఒక డేలో 114 కావాలి మనకి. ఆ వైటమిన్స్ మినరల్స్ తక్కువ అయిపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అలాగే ఫైబర్ మగవాళ్ళకి 35 గ్రాములు కావాలి, ఆడవాళ్ళకి 25 గ్రాములు కావాలి. వాటర్ ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. అది కూడా ఎప్పుడు ఎలా తీసుకోవాలో కూడా అది కూడా ఉండాలి. తర్వాత ఇవన్నీ ఇస్తూ బ్యాలెన్స్డ్గా మీ ఫుడ్ని అనేది మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, కొంతమంది మా కమ్యూనిటీకి వచ్చిన తర్వాత వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్న పీపుల్ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈసారికి చూసారా, సోరియాసిస్ చాలా సంవత్సరాలు సఫర్ అవుతూ వచ్చారు, అది నార్మల్ అయింది. ఈ పాపకి స్కిన్ రిజల్ట్స్ ఉంది, ఈ బాబు కూడా ఉంది. ఈసారి ఒక గవర్నమెంట్ టీచరు, ఈయనకి నార్మల్ అయింది. ఇక్కడ చిన్న పాప చూసుకుంటే ఆమెకి అంతే. ఈయన చూసారా, హైదరాబాద్ పాత బస్తీలో ఉంటారు సార్ జగత్ రెడ్డి గారు. సార్ ఈరోజు వండర్ఫుల్గా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఈ మేడం కూడా. ఇదన్నీ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండి. అంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ మారిపోతాయి మళ్ళా, ఒక్కొక్కరికి ఒక్కో రిజల్ట్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మేడం బరువు పెరిగారు, వెయిట్ గెయిన్. తిను అయితే ఇలా ఈ కింద ఉన్న పర్సన్ నెల్లూరులో 3 జిమ్ సెంటర్స్ ఉన్నాయి సార్కి. జిమ్ ఉన్నప్పుడు ఇలా ఉన్నారు, ఇక్కడికి వచ్చి మన బాడీని సరి చేసుకుంటూ అదే జిమ్ చేస్తూ ఈరోజు వండర్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఈ పైన ఉన్న పర్సన్ అయితే ఈయన శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్లో వర్క్ చేసే పర్సన్ సార్ పేరు రాంబాబు గారు. ఈ సార్కి కాన్స్టిపేషన్ మెయిన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్. అది తగ్గడానికి రకరకాల హాస్పిటల్స్ వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని ఫ్రీ చెకప్సే. కానీ అక్కడికి వెళ్తే రిజల్ట్స్ రాలేదు. ఇక్కడికి వచ్చింది అంటే సమస్య తన దగ్గర ఉంది, డాక్టర్స్ దగ్గర లేదు. కానీ డాక్టర్ల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ రిజల్ట్స్ ఇవ్వట్లేదని చాలా మంది ఎడుతున్నారు. చాలా రాంగ్ అండి అది. డాక్టర్స్ కరెక్ట్గానే చేస్తున్నారు, కానీ సమస్య ఎక్కడుందంటే మన బాడీలో ఉంది. ఆ బాడీలో ఉండడానికి మెయిన్ రీజన్ మన అలవాట్లు మారినాయి, ఆహారం మారింది, జీవనశైలి మారిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా. ఈ మేడం చూసుకుంటే 17 సంవత్సరాల నుంచి మైగ్రేన్ హెడ్ఏక్తో సఫర్ అవుతుంది. మళ్ళీ మేడం కూడా ఒక హెల్త్ డిపార్ట్మెంటే, లాస్ట్ కింద ఉన్న మేడం. ఈ మేడంది కూడా సింగరాయకొండ. కానీ ఈ మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత వండర్ఫుల్గా తన యొక్క బాడీని మార్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను తెలుసుకుంది. వీళ్ళు మా కోచెస్, నన్ను ఇక్కడికి కమ్యూనిటీకి పరిచయం చేసిన వాళ్ళు వీళ్ళు కోచెస్. మీకు ఎవరికైనా ఇది కావాలి అంటే కనుక డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాము. మీకు మిమ్మల్ని గైడ్ చేయడానికే మేము ఉన్నాము. మీకు హెల్త్ గురించి, ఈ హెల్త్ గురించి మీరు తెలుసుకోవాలి అని అంటే ఇది నా నంబరు, మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత అయినా కూడా మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా? ఇదండి నా వైపు నుంచి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడతాను. మరి ఎవరైనా అడగాలంటే క్వశ్చన్స్ అడగండి. వియ్యపు కళ్యాణి, జేఎన్ శ్రీనివాసరావు హెల్త్ గురించి, మహేష్ రావిపాటి ఆరోగ్యం గురించి ఏమన్నా, యశోద ఏమన్నా అడగాల క్వశ్చన్స్? చెల్లెమ్మా అన్నయ్య అడగమ్మా, మీకు మీ కోచ్ ఉన్నారు ఆరోగ్యం గురించి. ఓకే ఓకే అన్నయ్య, అదే తను చెప్పిందన్నీ రైటే, అడిగే ఏంది అన్నయ్య, మంచిగా చెప్పారు, ఫాలో అవ్వాలి. హలో అడగమ్మా వియ్యపు మేడం కళ్యాణి. గారు, నమస్తే అండి.
నమస్తే అండి. వినిపించట్లేదు బాగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మీరు? హలో. మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యశోద గారు నందిగామండి. నందిగామ నుంచి మాట్లాడుతున్నారు. మీకు ఏదన్నా వెయిట్ లాస్ అవ్వాలా, లేదంటే హెల్త్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఎ- హెల్త్ సమస్యలు ఏం లేవండి. 8 అవ్వాలి. మ్మ్. ఏమన్నా ట్రై చేశారా అంతకు ముందు? ఏం లేదండి. మామూలుగా యోగా చేసుకుంటాము, వాకింగ్ చేస్తాను. మ్మ్. అంతేనండి. ఏం అంటే నాకు సిజరీన్ అయిందండి. ఓకే మేడం. మీ ఏజ్ అండి? ఓ 50 అండి. 50. ఓకే. అంటే పీరియడ్స్ నాకు వస్తాయా రెగ్యులర్గా? కాదు మేడం. నాకు 20 సంవత్సరాలప్పుడే గర్భసంచి తీసేశారు. ఓకే. మ్మ్. అప్పుడు తర్వాత 2 సార్లు సిజరీన్ అయింది నాకు. ఎంత వెయిట్ ఉన్నారు మేడం మీరు? 75, 76 ఉంటానండి. 75, 76. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా నేను హెల్ప్ చేయగలను మేడం. నా పిక్ చూసారు కదా బిఫోర్ ఎలా ఉన్నాను. అవునవునండి. నేను ఇప్పుడు మధ్యలో చూసానండి. అంతకితం నేను కిక్ చేయటం కుదరలేదు నాకు. నా పిక్ చూడలేదా మీరు? ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితమే నేను కిక్ చేశాను. ఓకే. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు నేను. హలో. చూడండి మేడం, ఇలా ఉన్నాను. బిఫోర్ లైఫ్ స్టైల్ ఇలా ఉన్నాను మేడం నేను. ఆఫ్టర్ లైఫ్ స్టైల్ నాకు ఒకటే కాదు మేడం, ఫ్యామిలీ రిజల్ట్స్ మావన్నీ, అన్ని ఫ్యామిలీ రిజల్ట్స్. ఇక్కడ చూసుకుంటే గనక బిఫోర్ ఇదిగోండి, మేమిద్దరమే మాకిద్దరు. నెక్స్ట్ ఓకే. చూసుకుంటే ఓకే. మేమిద్దరమే మేము ముగ్గురు అయ్యాం. ముగ్గురు ఎలా అయ్యామంటే ఈరోజు ఈక్వల్ గా పిల్లలు నాతో పోటీ పడుతున్నారా, నేను వాళ్ళతో పోటీ పడుతున్నా అన్నట్లుగా ఉన్నాం అనమాట. ఓకే. ఓకే అంటే అండి. హెల్తీ హ్యాపీ లైఫ్ స్టైల్లో ఈరోజు అందరం ఉండగలుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే ముగ్గురం కూడా ఒకే డ్రెస్సుల సైజు. ఓకే అండి. అలా మేడం. ఓకేనా? మీకు పర్సనల్ గా ఏదైనా కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా మేడం, ఇప్పుడు దీంట్లో కూడా గ్రూప్ లో కూడా ఉంటుంది. మీరు తీసుకొని ఓకే. ఓకే కాల్ అండి. చేస్తే మీకు గైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే అండి. నేను పర్సనల్ కాల్ చేస్తానండి. యా ఓకే మేడం. ఓకే ష్యూర్. ఓకే. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే అమ్మా, ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? విఎఫ్ కళ్యాణ భాస్కర్ ఏమన్నా అడగల ఆరోగ్యం గురించి మేడం? యశోద గారు మేడం మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే అండి. అడుగు భాస్కర్. అడుగు అడుగు అడుగు. అదే మేడం, ఇప్పుడు కొంచెం బాగా ఈ ఇస్రోఫిలియా దానికన్నా ట్రీట్మెంట్ చెప్తారా మేడం గారు? మేడం వాయిస్ రావట్లేదు ఎవరో. ఇష్నోఫీలియా అని చెప్తున్నాడు భాస్కర్ అని చాగిచర్ల నుంచి. ఇష్నోఫీలియా అతను సఫర్ అవుతున్నాడంట. ఓకే సార్, మీరు హైట్ ఎంత ఉంటారు? మేడం గారు హైట్ ఎంత ఉంటారని అడుగుతున్నారు మేడం. హైట్ ఎంత ఉంటారు మీరు? హైట్ ఎంత ఉంటారు? 5.5 5.5 160 సెంటీమీటర్లు, అంటే 160 సెంటీమీటర్స్ ఉంటారా? 165 165. మేడం. వెయిట్ ఎంత ఉంటారు? మేడం వెయిట్ 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 బరువు ఎంత ఉంటారు? 82 ఉన్నా, 82. 82 ఉన్నారా? మీరు ఉండాల్సిన బరువు 57 కేజీల నుంచి 63 ఉండాలి సార్. కనీసం 65కి వెయిట్ రాగలిగితే మీ ఇసినోఫిలియా నార్మల్ అవుతుంది. ఎట్లా చేయాలి మేడం? కానీ వెయిట్ ఎలా అయినా తగ్గచ్చు, కానీ మేం చెప్పింది పాటిస్తే హెల్తీగా తగ్గుతారు. మీ సమస్యల్ని నార్మల్ చేసుకుంటా తగ్గచ్చు. ఓకే ఓకే మేడం. ఎట్లా మేడం? మీరు పర్సనల్ గా కాల్ చేస్తే చెప్తాం సార్. అది మీ బాడీలో కొన్ని మెజరింగ్స్ కావాలి, ఆ మెజరింగ్స్ తీసుకున్న తర్వాత మీకు చెప్తాం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కి సపరేట్ ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కి సపరేట్ గా మేము జూమ్ లింక్స్ ప్రొవైడ్ చేసి మా క్లాసెస్ వస్తాయి, ప్రొవైడ్ చేస్తాము. మీరు ఆ క్లాసెస్ కి వస్తే అక్కడ ఈ రోజు మీకోసం సపరేట్ గా పెట్టాం కదా, ఆల్రెడీ ఇక్కడ కమ్యూనిటీకి వచ్చి మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఒక 250+ పీపుల్ అటెండ్ అవుతారు. అది లైవ్ సెషన్ మొత్తం.
మీరు వచ్చి దానికి అటెండ్ అయ్యి మీలాంటి ఉన్న పీపుల్ ఒక 3 days అటెండ్ అయ్యారనుకోండి, మీకు అర్థమవుతుంది అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది. అర్థమైన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో మేము గైడ్ చేస్తాం సార్ మీకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకేనా? మేడం నమస్తే మేడం. మేము హలో నమస్తే అండి, చెప్పండి మేడం. మేము అల్లూరు జిల్లా నుండి మేడం. ఏంటండి? అల్లూరు జిల్లా. అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం దగ్గరమ్మా. విశాఖపట్నం. ఓకే, చెప్పండి చెప్పండి. చెప్పమ్మా నీ సమస్య చెప్పు. సార్ మీకు కొలెస్ట్రాల్ ఉంటుంది సార్ మేడం. కొలెస్ట్రాల్ ఉంది. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు? పెద్దగా అంటే 3-4 సంవత్సరాలు అవుతుంది మేడం. మీ వయసు ఎంత? నా వయసు 53 మేడం. 50. కింద కూర్చొని పైకి లేయగలరా? ఏంటి మేడం? కింద కూర్చొని పైకి లేయగలరా? కింద కూర్చొని పైకి లేవలేకపోతున్నాను మేడం. అసలు మటం కూడా వేయలేకపోతున్నాం. వాయిస్ రీచ్ అవ్వట్లేదండి నాకు మీది. చెప్పు, కొంచెం పెద్దగా చెప్పమ్మా, పెద్దగా చెప్పు. కూర్చుంటే కింద కూర్చొని పైకి లేవడం ఇబ్బందిగా ఉంటుంది మేడం. ఇబ్బందిగా ఉంటుంది కదా. సమస్యకి కారణం అక్కడే ఉందమ్మా. మీకు కింద కూర్చొని పైకి లేలేకపోతున్నారంటే మీకు మజిల్ అనేది తక్కువగా ఉంది బాడీలో. ఎప్పుడైతే మీకు కండబలం అనేది మంచిగా వస్తుందో ఈ కొవ్వు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీకు ఆ కండని మంచిగా పెంచుకోగలిగితే మీకు మిగతా రిజల్ట్స్ కూడా వస్తుంది. ఆ కండ పెరగడానికి మీ బాడీలో కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ గా ఆ ఫుడ్ అనేది అందిస్తే అన్ని రీచ్ అయిపోతారు మీరు. అదే ఏం మీ చేయాలి? కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేడం. నా ఫోన్ నెంబర్ 9494 9494 672 672 172. 172. ఏం పేరు మీ పేరు? కళ్యాణి మేడం. కళ్యాణి గారు, నేను ఫోన్ చేస్తానమ్మా. నేను మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి చెప్తాను మీకు. అలాగే మేడం. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళు చాట్ లో మీ పేరు మీ ఫోన్ నెంబర్ పెట్టండి. నేను ఒకసారి ఫీడ్ చేసుకుంటాను. ఎవరైతే మాట్లాడారో ఇంట్రెస్ట్గా ఉన్నారో మీ చాట్ లో పెట్టండి. మీ ఫోన్ నంబరు, మీ పేరు, భాస్కర్, ఏ ఊరు అనేది కూడా ఒకసారి నీ నంబర్ చెప్పు, ఊరు చెప్పు. 88 సార్. 888 88 88 88. ఓకే. 978 978 14 14 781. ఒకసారి నేను చెప్తాను చూడండి సార్. 8897814781. అంతేనా? 81 అంతే. ఏం పేరండి? అంతే మేడం. భాస్కర్రావు చేతల. మీ పేరు? అదే చేతల భాస్కర్రావు. భాస్కర్ గారా? ఏ ఊరు? కాకిచర్ల. కాకిచర్ల. చాకిచర్ల. ఓకే, నాకు ఐడియా ఉందిలేండి. ఉలవపాడు, చాకిచర్ల ఇవన్నీ ఐడియా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇందాక ఇంకొకరు ఎవరో మాట్లాడారు, యశోద గారు. మా యశోద చెల్లెలు నంబర్ చెప్పమ్మా. మేడం గారు లేనట్టున్నారు సార్ అక్కడ. తర్వాత మీరు పర్సనల్ గా పంపించండి, మేడం గారితో మాట్లాడతాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్, న్యూట్రిషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు, లైఫ్ లో డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, లైఫ్ స్టైల్ వెయిట్ ఎక్కువ ఉన్నారు. సో ఎన్నో లైఫ్ ఒకటి ఏంటంటే, ఒక్క నిమిషం అంకుల్, ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాసు సార్ చెప్పిన ప్రతిదీ కూడా అన్ని క్రానికల్ డిజార్డర్స్ అండి. ఏది కానీ జబ్బులు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అవి డిజార్డర్స్.
జబ్బులు అంటే ఏంటివి అని అంటే మనకి బయట నుంచి ఒక వైరస్ మన బాడీని తాకినప్పుడు అవి ఇమీడియట్ గా రియాక్షన్ కి చెందినటువన్నీ కూడా అవి జబ్బులు. అంటే ఒకరి నుంచి ఒకరికి పాస్ అనేటివి. జలుబు, దగ్గు, జ్వరం, కరోనా వైరస్ ఇవి. కానీ షుగర్ ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ కాదు, బీపీ ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ కాదు. అది పర్సన్ బట్టి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకే రకమైన ఆహారం తిన్నా కూడా నలుగురికి ఒకే రకమైనటువంటి సమస్యలు అయితే రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తాయి. ఎందుకు ఇలా వస్తాయంటే ఫుడ్ ఒకటే తింటున్నారు కానీ బాడీ అబ్జార్ప్షన్ ఒకలాగుండదు, స్లీప్ ఒకలాగుండదు, అట్ ద సేమ్ టైం వాటర్ ఒకలాగుండదు. అంటే ఏం మారిపోయినాయి? అలవాట్లు మారిపోయినాయి, ఆహారం మారిపోయింది, తింటున్నారు కానీ బాడీ అబ్జార్ప్షన్ కూడా జరగట్లా. మళ్ళీ అన్ని జీవనశైలి లైఫ్ స్టైల్ మారిపోయింది. వీటన్నిటిని సరిచేసుకునేది మళ్ళీ మన చేతుల్లోనే ఉంది. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. క్రానికల్గా వచ్చేటటువంటి డిజార్డర్స్ అన్నీ మళ్ళీ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. మీరు అనుకుంటారు ఇవి డయాబెటీస్ కావచ్చు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. మెడిసిన్ వేసుకుంటుంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్లోకి వచ్చేయడానికి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలి, మంచి అలవాట్లు ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు మింగిల్ అవుతాయో డెఫినెట్గా ఒకానొక రోజు మెడిసిన్ ఫ్రీ లైఫ్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మేమేం చేస్తామంటే బీపీ నెంబర్ అనుకోండి 120/80, దీన్ని నార్మల్ చేయిస్తాం. 120/80 ఉందనుకోండి, అది టాబ్లెట్ ఇవ్వరు ఏ డాక్టర్ కూడా. 180/100 ఉంటే టాబ్లెట్ ఇస్తారు. ఇప్పుడు నంబర్ని మార్చామంటే టాబ్లెట్ లేని జీవితంలోకి రావచ్చా లేదా? ఆ దానికోసమే మేము ప్రయత్నం చేస్తాం. ఏ డాక్టర్ కూడా తగ్గించుకొని పోతే టాబ్లెట్లు ఇవ్వడు కదా. మనం పెంచుకొని పోయి డాక్టర్ టాబ్లెట్ ఆపట్లేదంటే కాదు కదా. అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నార్మల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మనం ఇంకా డాక్టర్స్కి సపోర్ట్ చేస్తే నిజంగా దేవుళ్ళు డాక్టర్లు. వాళ్ళు లేకపోతే మనం లేం. మనం అది చెయ్యక అవి తగ్గట్లేదు అంతే అండి. మేడం గారు, ఓకేనా? చెప్పండి సార్. మేడం మీరు మీరు ఎట్లా ఏ ప్రొఫెషన్ మేడం మీరు? సార్ మేడం మేడం ఇప్పుడు మీరు అలోపతి హోమియోపతి ఎట్లా ఏ ట్రీట్మెంట్ ఏది మీకు? లేదు సార్, అలోపతి కాదు, హోమియోపతి కాదు. ఇది మీ బాడీకి కావాల్సినటువంటి ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని డిజైన్ చేయడానికి. అందుకే మమ్మల్ని పర్సనలైజ్డ్ వెల్నెస్ కోచ్ అంటారు. అయితే అది కమర్షియల్ కదమ్మా. ఇదంతా కమర్షియల్ కదా. ఇది మనం 7-10 పెట్టాలి కదా. అర్థం కాల మీ వాయిస్ ఏంటి? ఇదంతా ఇది కమర్షియల్ బిజినెస్ కదా. ఇది ఏం బిజినెస్ సార్ ఇది? మామూలుగా సరే నేను రాకపోతున్నాను. సార్ హలో సార్ చెప్పండి. సార్ ఏం చెప్పారంటే ఇది ఒక బిజినెస్ కదా అని అన్నారు. బిజినెస్ ఎక్కడ లేదండి. ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ కానీ బిజినెసే. కానీ మేము చెప్పేది సర్వీస్ ఓరియంటెడ్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మేము బాడీకి ఫస్ట్ పిల్లర్స్ 4 ఉన్నాయి. స్లీపు, వాటరు, స్ట్రెస్, ఇంకొకటి ఏంటి న్యూట్రిషన్. మర్చిపోయారా అప్పుడే? కాదు, స్లీపు, వాటరు, స్ట్రెస్, మైండ్ సెట్. ఈ నాలుగు చేంజ్ చేసుకోకుండా ఏది ఇచ్చినా కానీ వేస్టే బాడీకి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 వాటి మీద ఫోకస్ చేస్తాం. కానీ ఈ 4 ఈ రోజు లేవు కాబట్టి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని యాడ్ చేసుకొని ఈ 4టిని సరిచేస్తాం. అంటే ఇది 5th పిల్లర్. 4 పిల్లర్స్ కరెక్ట్గా ఉంటే ఎవరికి కూడా మాలాంటి అవసరం ఉండదు. 4 పిల్లర్స్ కరెక్ట్గా లేవు కాబట్టే మాలాంటి వాళ్ళ అవసరం ఉంది. మేము ఇవి ఇచ్చి పంపిస్తామంటే మీరు చెప్పినట్టు బిజినెస్. మేము ఇవి ఇచ్చి పంపించడానికి లేము, ఇవి సరి చేయడంలో ఉన్నాం. ఎవరు చెప్తారు చెప్పండి? నిద్ర పొమ్మని, నీళ్ళు తాగమని, వాటర్ ఎంత తీసుకోవాలో, ఎలా తీసుకోవాలని, స్ట్రెస్ నుంచి ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలని ఎవరన్నా చెప్తారా? పోనీ మీ ఇంట్లో ఎవరన్నా చెప్తారా? ప్రతి ఇంటికి తలుపు కొట్టి చెప్తున్నాం కదా మేము. మనకి ఎంతవరకు మనం ఏం చేస్తామంటే టైం పెట్టడంలో ఉండదు, డబ్బులు పెట్టడంలో ఉంటుంది. మేమేం చెప్తామంటే టైం పెట్టని డబ్బులు వేస్ట్ అంటాం మేము. మీరు టైం పెడితే, డబ్బులు పెడితే రిజల్ట్ వస్తుంది.
కాదు నేను టైం పెట్టను డబ్బులే పెడతామంటే నో రిజల్ట్స్. అట్లాంటి వాళ్ళు మాకు వద్దు ఎవరైనా కానీ. డబ్బులు పెడితే హాస్పిటల్ ఉన్నాయి కదా, మళ్ళీ మేమెందుకు? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే హాస్పిటల్స్ ఉన్నాయి కదా, చక్కగా అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఒక కోత పెడితే 5 లక్షలు 10 లక్షలు అయిపోద్ది. ఓకే, నో ప్రాబ్లం. మేమేం చెప్తామంటే ఆ కోత పడకుండా ఇంకొకటి లేకుండా బాడీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాటి గురించి గైడ్ చేస్తాం మేము. యాక్చువల్గా ఇవి గైడ్ చేయడానికే చాలామంది చాలా ఛార్జెస్ తీసుకుంటున్నారు. మా దగ్గర కూడా ఇప్పుడు చెప్పినటువంటి న్యూట్రిషన్ అనేది ఫ్రీ కాన్సెప్ట్లో ఉంటుంది, ఎడ్యుకేషన్కి మాత్రమే అమౌంట్ ఉంటుంది. మరి ఎడ్యుకేషన్కి ఎక్కడ డబ్బులు లేవండి? పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, డబ్బులు కడుతున్నారా ఊరికే వెళ్తున్నారా? మరి అది కమర్షియల్ కాదా? మళ్ళీ ఎందుకైతే డబ్బులు కట్టడం? ఫ్రీగా చెప్పమని అడగచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా, ఆడికి పంపించవచ్చు కదా మన పిల్లల్ని. మనం ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నాం? థింక్ చేయండి ఫస్ట్. అదే ఇందాక చెప్పాను, గ్రోత్ మైండ్ సెట్టా ఫిక్స్డ్ మైండ్ సెట్టా అని. థింక్ చేస్తే క్లారిటీ వస్తుంది. అది మెయిన్. ఎవరో చేశారని అందరూ అలా ఉండరండి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇంకేమన్నా మీరు మీ ఆరోగ్యం సమస్యలు మనం చెప్పుకున్నటువంటి జీవితంలో ఎన్నో మన జీవన విధానంలో మన లైఫ్ స్టైల్ వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, హైపోటెన్షన్, మనకి డయాబెటీస్ అంటాం, దాన్ని షుగర్ అంటారు, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఓవర్ వెయిట్ అవుతున్నారు. పోతే కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో చాలా వరకు సివియర్ ఉన్నాయి. సో లైఫ్లో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది లైఫ్ లాంగ్ ఈ ఛానల్ ఈ గ్రూప్లో మన ఆరోగ్యము, ఆహారం, అవగాహన, యోగా, ఆసనాలు ఇవి చేపించాలి, లైఫ్ లాంగ్ చేయాలి అని ఈ గ్రూప్ పెట్టాను నేను. సో ఇందులో మేడం గారు కూడా, మన రాజీ సురేష్ మేడం గారు మీకు హెల్ప్ చేస్తారు. మీ క్వశ్చన్స్ అన్ని అడగండి. వారానికి 3 రోజులు కూడా మార్నింగ్ మనం 6-6:30 లోపల యోగా ఆసనాలు కూడా ప్రాక్టీస్ చేద్దాము ప్రతిరోజు, ప్రతి వారానికి 3 రోజులు. మేడం ఈ గ్రూప్ లో మీకు ఎప్పుడు కూడా మేము 2 రోజులు అనుకుంటున్నాము, సార్ మా మంగళవారం. దగ్గర ఏంటంటే వాసు సార్, మా దగ్గర ఏంటంటే వారానికి 5 రోజులు ఇస్తాము, ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఓకే అంటే యాక్టివిటీస్ అది కూడా ఏంటంటే 6 to 6:45 ఉంటది. జుంబా ఉంటది, ఏరోబిక్స్ ఉంటది, స్ట్రెంగ్త్ ఉంటది, కార్డియో ఉంటది, యోగా ఉంటుంది. ఓకే 5 days ఉంటది. 1 day వచ్చి డాన్స్ ఉంటుంది. డాన్స్ కూడా చాలా అవసరం. ఎందుకు తెలుసా? చర్మం కింద కొవ్వు తగ్గాలంటే డాన్స్ అవసరం. ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా నీడ్. సో మేడం గారు చెప్పినటువంటి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్రీ, వారానికి 5 రోజులు చేస్తారు. సో సార్ అది కూడా ఎవరికంటే, సార్ ఒక్క నిమిషం, అది కూడా ఎవరికంటే ఎవరైతే కమిటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే, అందరికి ఇవ్వబడదు. ఓకే ఎందుకు అందరికి ఇవ్వబడదంటే, ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత వాళ్ళ బాడీకి కావాల్సిన పోషకాలు అందించాలి. చాలా మంది పోషకాలు అందించరు, అప్పుడు బాడీ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. కరెక్ట్ అందు గురించి ఎవరైతే కమిటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అందించడం జరిగింది. సో ఎవరైతే మీరు కమిటెడ్ గా ఉంటారో, కమిటెడ్ అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ మన జీవితంలో ఈ రోజు అందరికీ తెలుసు. మేడం గారు చెప్పిన 4 పిల్లర్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నప్పుడే 5th పిల్లర్ అవసరం అవుతుంది. మేడం గారు చెప్పిన 4 పిల్లర్స్ మీకు స్ట్రెస్, వాటర్, పోతే నెక్స్ట్ ఇంకా 2 పిల్లర్స్ మేడం, మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ లో ఉండాలి మీరు. పోతే 4th పిల్లర్, 4 పిల్లర్స్ చెప్పారు, గ్రోత్ మైండ్ సెట్, పోతే వాటర్, నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ఉండాలి, స్ట్రెస్. ఈ 4 కూడా 4 పిల్లర్స్ జీవితంలో మనకి ఆరోగ్యం బాగుండాలి అంటే స్ట్రెస్, వాటర్, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. సో ఈ 4 పిల్లర్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు 5వ పిల్లర్ ఏంటంటే న్యూట్రిషన్ సపోర్ట్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఈ 4 స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, పోతే వాటర్ బాగా కన్జ్యూమ్ చేస్తారు, పోతే నిద్ర కరెక్ట్గా నిద్ర వెళ్తారు. సో జీవన విధానం కరెక్ట్గా చేస్తున్న వాళ్ళకి న్యూట్రిషన్ అవసరం ఉండదు మీకు. సో ఎవరైతే చేసుకోరో వాళ్ళకే న్యూట్రిషన్ 5వ పిల్లర్ అవసరం ఉంటుంది. సో మనకి ప్రతి వారంలో 2 days అనేది మంగళవారం, గురువారము,
ఈ గ్రూప్ పెట్టి మీ అందరికీ సహాయం జరగాలి. ఎందుకంటే ఈరోజు జీవన విధానంలో మనిషి ఎప్పుడూ కూడా ఎంతో లాస్ అవుతా ఉన్నాడు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని అతను కాపాడుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆహారం. ఆహారంలో సరైన జాగ్రత్తలు లేనందువల్ల, పోతే ఫిజికల్ యాక్టివిటీస్ లేనందువల్ల అతనికి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. మనం చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు, జీవితంలో ప్రతి మనిషికి తను ఏం తినాలి, ఎంత తినాలి అనేది తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోలేదు. ప్రపంచంలో 220 దేశాలు ఉన్నాయి. 220 దేశాల్లో కూడా ఎక్కువ మంది జనాభాకి తను ఏం తినాలి, ప్రకృతిలో దొరుకుతున్న దాన్ని ఎలా తినాలి అన్నది తెలియదు. ఎక్కువ తింటే ఏమవుద్ది శరీరానికి, ఎక్సర్సైజ్, ఎక్కువ క్యాలరీస్ తింటే లావు వస్తాము. సో ఒకసారి లావు వచ్చిన తర్వాత తగ్గించుకోవాలి అంటే మహా కష్టం. దానికి డాక్టర్లు చుట్టూ తిరుగుతారు, డబ్బులు ఖర్చు చేస్తారు. ఒక్కొక్క టైం మన చేయి దాటిపోద్ది. సిచ్యువేషన్ ఏంటంటే మీ చేయి దారి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటంటే డాక్టర్ల సపోర్ట్ తోటి మనం అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటాము అనేసి దీని అర్థం. కాబట్టి మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో ఇంకొక సర్వీస్ ఏంటి అంటే, ఈ ఆహారము, ఆరోగ్యము, అవగాహన, యోగా అండ్ ఆసనాలు, ఈ గ్రూప్ ని పెట్టాను నేను. ఇంతవరకు జరుగుతున్న మన అన్ని సర్వీసెస్ కూడా మన పరిచయ వేదిక కావచ్చు, పోతే జ్యోతిష్యం అనే ఒక ప్లాట్ఫామ్ పెట్టాను. ఎంతో మంది తల్లిదండ్రులు ఈరోజు 75% మ్యాచ్లన్నీ కూడా జ్యోతిష్యం మీద లాస్ అవుతా ఉన్నారు. సో దీనికోసం నేను ఆలోచించింది ఏంటి అంటే, వివాహం అనే ఈ శుభ కార్యక్రమాన్ని, జ్యోతిష్యం అనే 75% మ్యాచ్లు పోగొట్టుకుంటున్నారు అంటే, దాని నుంచి ప్రజలకి అవగాహన తీసుకురావాలంటే క్లాసెస్ పెట్టాలి, ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి వారం సోమవారం ఒక క్లాస్ పెడుతూ ఉన్నాను, ఉచితంగా అటెండ్ చేయండి. మీకున్న జ్యోతిష్య సమస్యలు ఎన్నైనా క్వశ్చన్ చేయండి, మీరు ఆన్సర్ చేస్తాను ఆ రోజు. ఈరోజు మనకి సమాజంలో అన్ని కమ్యూనిటీస్, హిందూ సమాజంలో అన్ని కమ్యూనిటీస్, రెడ్డి, కమ్మ, నాయుడు, బ్రాహ్మణ, వైశ్య, యాదవ, బలిజ, గౌడ, అన్ని కమ్యూనిటీస్ జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కువ మ్యాచ్లు, 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద పోతారు. సో దానికి ఒక ప్లాట్ఫామ్ పెట్టాను నేను. సో నా సంస్థలో లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో జరుగుతున్న వారానికి 3 రోజులు కోడింగ్ క్లాసులు, శుక్ర, శని, ఆదివారం. అది లైఫ్ లాంగ్ చేయాలి. ఈ సర్వీసెస్ అన్ని కూడా నేను లైఫ్ లాంగ్ చేయాలి. భూమి మీద నాకు ఎంత టైం ఉంటుందో అందులో కోడింగ్ క్లాసెస్ లో సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించాలి అన్నదానికి పైథాన్ అని, జావా అని, సి అని, C++ అని, ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అని, HTML, జావా స్క్రిప్ట్, వీటన్నిటి మీద కోడింగ్ నేను చేస్తానే ఉన్నాను. అది లైఫ్ లాంగ్ చేయాలి. అది వారానికి 3 శుక్ర, శని, ఆదివారం చెప్పున్నాను, లింక్ ఇచ్చున్నాను. సో మన పరిచయ వేదిక, జ్యోతిష్యము, గోశాల. సో ఇంకొక ప్రామిస్ ఏంటంటే ఆరోగ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కామన్ సబ్జెక్ట్. ప్రతి మనిషి కూడా దీని మీద మిస్ అవుతున్నాడు. ఆరోగ్యం ఎందుకు మిస్ అవుతున్నాడు అంటే, ఈ రోజు జరుగుతున్నటువంటి మేడం గారు చెప్పిన 25% ఏంటంటే స్ట్రెస్, 25% స్ట్రెస్, పొల్యూషను, పోతే 25% ఈ స్ట్రెస్ కానీ, మీరు పొల్యూషన్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇటన్నీ 25%. 75% ఏంటంటే న్యూట్రిషన్. ఆ న్యూట్రిషన్ అంటే సరైన ఆహారము, ఇంబ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ తినలేక, సమతుల ఆహారం తీసుకోలేనందువల్ల వస్తున్న సమస్యల వల్ల మనిషి ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమతుల ఆహారం ఏంటి అంటే ప్రతి మనిషికి తెలియదు. ఒక సగటు మనిషికి తను ఏం తినాలి, ఎంత తినాలి, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, అది దేంట్లో దొరుకుతాయి, అవి తగ్గితే మన శరీరంలో ఏమి సమస్య వస్తుంది, ఎక్కువ తింటే ఏం సమస్య వస్తుంది, పిండి పదార్థాలు. ప్రోటీన్స్ అంటే ఏంటి, మాంసకృత్తులు. అవి తినాలి అంటే వేటి మనసు ప్రకృతిలో ఏటిలో ఈ మాంసకృత్తులు ఉంటాయి. సో అవి తినకపోతే మన శరీరంలో ఏంటి ప్రాబ్లం, శరీరానికి ఈ తింటే ఏమొస్తుంది చెప్పాను నేను. ప్రోటీన్స్ అంటే కణజాలం, అంటే మన సెల్స్ పెరగాలన్నా, రిపేర్ జరగాలన్నా, ఎదుగుదల ఉండాలన్నా, కండరాలు పెరగాలన్నా, కండరాలు పటిష్టంగా ఉండాలన్నా మాంసకృత్తులు తీసుకోవాలి. మేడం గారు చెప్పారు, మన దాంట్లో ఏంటంటే మనకి వెజిటబుల్ ప్రోటీన్స్ లో అంత పెద్ద ఉండదు అనేసి. మీకు అన్నీ ఏంటంటే లైఫ్ లో ఇవన్నీ ఎవరు చెప్పరు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము అంటే డాక్టర్స్ ఏం చేస్తారు, మందులు ఇస్తారు. మీరు డాక్టర్ని క్వశ్చన్ చేస్తారు, సార్ ఈ మందులు దేనికి ఇచ్చారంటే, సార్ మీరు వాడండి, 10 రోజుల తర్వాత రాండి అంటారు. సో ఇది అవేర్నెస్ అనేది, అవగాహన అనేది మన ప్రతి మనిషికి అవసరము. మనం తినే ఆహారంలో ఏముండాలి, ఎంత ఉండాలి, దాన్నే బ్యాలెన్స్ అంటారు. అది లేనందువల్ల జబ్బులు వస్తాయి. మీ అందరికీ తెలుసు, కళ్ళు నైట్ విజన్ అంటే రాత్రిపూట కళ్ళ రేచీకటి కనిపించుకుని ఏ విటమిన్ అందరు క్యారెట్లో ఉంటుంది. ఎవరన్నా అంత ఇంట్రెస్ట్గా క్యారెట్ తింటారా, పపాయాలో ఉంటుంది. అది తెలియాలి.
ఏ ఏ విటమిన్ అని ఎన్ని విటమిన్స్ ఉన్నాయి అని ఫస్ట్ అసలు తెలియదు. ఏ విటమిన్ అంటే తర్వాత బి విటమిన్, బి కాంప్లెక్స్ అంటారు, B1, B2, B3, B6, B12, ఇన్ని 6 విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ బి కాంప్లెక్స్ అంటారు. ఇది తినకపోతే శరీరంలో ఏం జబ్బులు వస్తాయి? సి విటమిన్ తినకపోతే ఏం వస్తుంది? నా దంతాల నుంచి రక్తం వస్తూ ఉంది, చిగుళ్ళు అరుగుతూ ఉన్నాయి. సో ఏ విటమిన్? సి విటమిన్ దేంట్లో ఉంటుంది? అన్నిటిలో మనకి ఉసిరికాయలో ఉంటుంది, సిట్రస్ ఫ్రూట్స్ అన్నిటిలో, నారింజ, దానిమ్మ అన్నిటిలో ఉంటాయి, బత్తాకాయ అన్నిటిలో ఉంటాయి. అట్లా జాంకాయలో ఉంటుంది. తింటున్నారా? తినలేకపోతున్నారు. కారణం ఏంటో వాళ్ళకే తెలియాలి. డి విటమిన్, ఎండలో ఎక్కువసేపు మన భారతదేశంలో ఎక్కువ సూర్యుడు వస్తాడు. ఎండలోకి వెళ్తే డి విటమిన్ పుష్కలంగా వస్తుంది. ఆ డి విటమిన్ అతను తీసుకోకుండా ఈరోజు లైఫ్ అంతా ఏంది? అపార్ట్మెంట్ కల్చరు, లోపలే అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. పిల్లలు స్కూల్స్కి ఈ 7:30కి వెళ్ళిపోతారు, సాయంత్రం 5 గంటలకు వస్తారు. సూర్యుడు మంచి తీవ్రమైన ఎండలో ఉన్నప్పుడు 10 నుంచి మధ్యాహ్నం 2 ఈ మధ్యలో డి విటమిన్ బాగుంటుంది. ఆ విటమిన్ శరీరానికి రావాలి, ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎవరవుతున్నారు? ఎక్స్పోజ్ అవుతున్నారా? కావడం లేదు. సో అలాంటప్పుడు ప్రాబ్లం లేదు. వర్క్ నేచర్ ఏంటి? ఈ రోజుల్లో అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, ఏసీ రూమ్లో కూర్చుంటా ఉన్నారు. కాకపోతే సాయంత్రం 5 o'clock రిలీజ్ అవుతారు. సో ఇలాంటి ప్రాబ్లం వల్ల ఎండకి ఎక్స్పోజ్ కానందువల్ల D3 విటమిన్ బాడీ తీసుకోలేకపోతుంది. ఈ D3 తీసుకోకపోతే నష్టం ఏంటి అంటే, కాల్షియం అనేది ఎముకలకు పటిష్టానికి, ఎముకలు బాగా గట్టిగా ఉండడానికి కారణమైన కాల్షియం మన తిండిలో తీసుకున్నా కూడా అది శరీరం తీసుకోలేకపోద్ది D3 విటమిన్ డెఫిషియన్సీ వల్ల. సో ఈ కాల్షియం దేంట్లో ఉంటుంది? చాలా మందికి తెలుసు, నేను చెప్పాను, మునగాకులో ఉంటుంది, పోతే గుడ్డు ఉంటుంది, పాలుల్లో ఉంటుంది, సో చేపల్లో ఉంటుంది, మాంసాహారం, ఇలా పప్పు ధాన్యాలు కొన్ని. సరే ఎన్ని తింటున్నాడు అతను? తినలేకపోతున్నాడు. ఒకవేళ కాల్షియం ఉన్నా కూడా, తీసుకున్నా కూడా ఏదో ఒక రూపంలో అతను తిన్నాడు. సో D3 విటమిన్ దొరకనందు, ఎండకి ఎక్స్పోజ్ కానందువల్ల సో ఏం చేయాల్సి వస్తుంది? ఈ D3 విటమిన్, కాల్షియం అతను ఫుడ్ సప్లిమెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. బి కాంప్లెక్స్ అన్నీ కూడా అతను, ఎందుకంటే బి కాంప్లెక్స్ తౌడంతా కూడా మనము ఏదైతే ఆహార పదార్థాల్లో బియ్యం మీద ఉండే తౌడుని పాలిష్ చేసేస్తున్నాం, అందులో బి కాంప్లెక్స్ ఉంటాయి. ఈ రకంగా ఈ విటమిన్ ఉంది, కే విటమిన్ ఉంది. ఈ ఇన్ని విటమిన్స్ ఉంటే ఈ దేంట్లో దొరుకుతాయి? ఒకవేళ నా శరీరంలో ఈ తలకాయ నొప్పి, ఈ ప్రాబ్లం ఉంది అంటే ఏంటి? ఏ విటమిన్లో దొరుకుతాయి? ఏ ఫుడ్ మనకి ప్రకృతిలో దొరికే ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్లో ఇది మనం వాడుకుంటే తెలుసుద్ది, నా శరీరం బాగుపడుద్ది అని చాలా మందికి తెలియదు. కాకపోతే లవణాలు ఉన్నాయి, ఖనిజ లవణాలు చాలా శరీరానికి చాలా అవసరం. అంటే మనకు రక్తం బాగా తయారవ్వాలన్నా, ఇమ్యూనిటీ లెవెల్స్, రోగనిరోధక శక్తి పెరగాలన్నా విటమిన్స్, మినరల్స్ చాలా అవసరం ఉంది జీవితంలో. ఈ మినరల్స్లో, ఖనిజ లవణాల్లో ఐరన్ దగ్గర నుంచి పొటాషియం, కాల్షియం, జింక్, కోబాల్ట్, ఇట్లా సెలీనియం, ఎన్నో మనకి లవణాలు ఉన్నాయి. ఇన్ని లవణాలు అంటే, ఈ ఖనిజ లవణాలు అంటే చాలా మంది సోడియం అంటే మనకి థైరాయిడ్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అయోడిన్గా ఉండాలి. అయోడిన్ ఉప్పు వస్తూ ఉంది. చాలా మందికి తెలియదు, రక్తం బలహీనంగా ఉంది, ఎనీమియా అంటే రక్తహీనత ఉంది అంటే వాళ్ళకి ఐరన్ తగ్గింది. ఐరన్ తగ్గితే ఆకుకూరల్లో బాగుంటుంది. ఒకటి, మనం ఆహారం చేసుకునే విధానం సరిగా లేదు. చాలా మంది మన కూరగాయలను కూడా కోసి కడుగుతారు. అందులో ఈ కోసి కడిగినందువల్ల ఆహారంలో ఏం జరుగుద్ది అంటే, ఈ విటమిన్స్, ఖనిజ లవణాలు 2 రకాలుగా ఉంటాయి. అంటే వాటర్ సొల్యూబుల్ విటమిన్స్, అంటే నీటిలో కరిగిపోయే విటమిన్స్ అంటారు, వాటర్ సొల్యూబుల్ విటమిన్స్. అండ్ వాటర్ సొల్యూబుల్ ఫైబర్, కొంత పీచు పదార్థం కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది. సో ఈ వండే ఆహారంలో కడిగి కోసుకోవడం బెస్ట్, కోసి కడగకూడదు. అది తర్వాత పోతే ఈ ఫుడ్ వండే విధానంలో డీప్ ఫ్రై అంటే విపరీతంగా ఫ్రై చేసి ఆ ఫుడ్ని నూనెలో వేపి చేసినందువల్ల మనం దీన్నే జీవన విధానము అంటారు, లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ అంటే మన ఆహారపు అలవాట్లు. అంటే మనం ఈరోజు మార్కెట్లో ఎక్కువ కూడా జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయాం. జంక్ ఫుడ్ అలవాటు అయ్యామంటే, మనం లేస్తే మార్కెట్కి వెళ్ళామంటే అన్ని ప్యాకెట్ ఫుడ్ అనో, పోతే ప్రాసెస్డ్ ఫుడ్ అనో. మీకు తెలుసు ఈరోజు అన్ని మాల్స్ ఉన్నాయి, మోర్ అని, డిమార్ట్లు అని, వీటన్నిటిలో కూడా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. అవి తెచ్చుకొని తింటూ ఉంటారు. న్యాచురల్గా తినరు.
ప్రకృతి ఇచ్చినటువంటి పీచు మనకి పప్పు ధాన్యాల మీద ఉండే పీచు కానీ ధాన్యాల మీద ఉండే పీచు కానీ వాటి తినకుండా ఆ ఫైబర్ అతనికి మిస్ అవుతా ఉంది, పీచు దొరకడం లేదు. సో మీరు చేస్తున్న జీవన విధానంలో మీ అలవాట్ల వల్ల మీకు మనకి జబ్బులు అనేది గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చిన, మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ వచ్చిన, ఒక బీపీ థైరాయిడ్ వచ్చిన, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి షుగర్ అంటే నేను చెప్పున్నాను మొదటి నుంచి కూడా, షుగర్ అనేది బాడీలో మీరు ఎక్కువ పిండి పదార్థాలు లైఫ్ లాంగ్ అంటే ఒక 40 ఇయర్స్ నుంచి మీరు తెల్ల బియ్యం తింటున్న కాడి నుంచి, అంతకుముందు జొన్నలు సజ్జలు సిరిధాన్యాలు తినేవాళ్ళు, మన వాళ్ళు అందరూ కూడా సిరిధాన్యాలు తిన్నారు. అవి కూడా దంచుకొని చెరుక్కొని తిన్నారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం, ఆ పొక్కుని పోగొట్టుకోకూడదని తెలియదు, వాళ్ళకి అమాయకంగా తినేశారు. తర్వాత మిషన్స్ వచ్చినాయి, తెల్ల బియ్యం వచ్చినాయి మిషన్. ఆ మిషన్ వల్ల ఏమందంటే బియ్యాన్ని పాలిష్ చేసేసారు, ముడి బియ్యం పైన తౌడు పోయి బరిల్ తాగి పాలిస్తా ఉన్నాయి. 40 సంవత్సరాలు అంటే ఒక ప్రోలాంగ్డ్గా తిన్నందువల్ల అప్పుడు ఈ షుగర్ అనేది స్టార్ట్ అయ్యి, మీకు తెలియదు తమాషా ఏంటంటే ఎంత తెల్ల బియ్యం తింటే అంత కొవ్వు శరీరంలో పెరుగుద్ది. అది సైన్స్ ఎవరు చెప్పరు మీకు. తెల్ల బియ్యం తింటే శరీరంలో మనం తిన్న ప్రతి ఒక్క ఆహారం, అది పిండి పదార్థాలు అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఇవి శక్తిని ఇస్తాయి. కేలరీస్ అంటాం. అంటే 1 గ్రాము పిండి పదార్థం మన శరీరంలో కరిగితే 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రాము ప్రోటీన్ మన శరీరం వాడుకుంది అంటే 4 క్యాలరీలు వస్తాయి. 1 గ్రాము ఫ్యాట్ అంటే కొవ్వు కానీ మన శరీరం వాడుకుంది అంటే, కొవ్వులు మీకు తెలుసు, నూనెలో ఉంటుంది, పోతే నెయ్యిలో ఉంటుంది. ఇట్లా ఈ నూనెను మన ఫ్యాట్స్ని మన శరీరం 1 గ్రాము కరిగింది అంటే 9 క్యాలరీలు వస్తాయి. సో ఒక సగటు మానవుడు అంటే ఇప్పుడు మనం చేసే పనిని బట్టి మనిషిని 3 రకాల కేటగిరీస్గా మనము విడగొట్టుకోవచ్చు. వాటిలో మొదటి కేటగిరీ వచ్చి 1600 క్యాలరీలు కావాలి అతనికి. అంటే చాలా తక్కువలో ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి 1600 క్యాలరీలు కావాలి. ఒక రకంగా మీడియంగా లేబర్షిప్ చేసేవాళ్ళు, మోడరేట్గా ఉండే వాళ్ళకి 1800 క్యాలరీలు కావాలి. బాగా లేబర్షిప్ చేసి కష్టపడే వాళ్ళకి 2300 క్యాలరీలు కావాలి. సో ఇంత ఫుడ్ మనం తీసుకుంటే రోజుకి మన ప్లేట్లో తెల్ల బియ్యం తప్పితే ఇంకేం ఉండదు. సో రోజుకి ఒక మనిషి 500 గ్రాముల తెల్ల బియ్యం తింటే 500 × 4 క్యాలరీస్, 2000 క్యాలరీస్ కేవలం తెల్ల బియ్యం వల్ల అతను శరీరానికి ఇస్తున్నాడు. ఒకవేళ అతను ఒక సామాన్య మానవుడు, పెద్ద పని చేయలేదు, ఖాళీగా తిరిగే మనిషి, పని లేదు అంటే అతను 1600 క్యాలరీలే కావాలి. మరి 2000 క్యాలరీలు మీరు తెల్ల బియ్యం మీదే ఇచ్చారు. మిగతా మీకు ప్రోటీన్స్ మీద ఏంటిది, ఫ్యాట్స్ మీద ఏంటిది, అది ఎక్స్ట్రా. సో ఒక తెల్ల బియ్యం మీద 2000 క్యాలరీలు అంటే 1600 క్యాలరీలు కావాల్సిన అతను 400 క్యాలరీలు ఎక్సెస్ ఇచ్చాడు ఎక్కువ. అది శరీరం ఏం చేస్తుంది అంటే గ్లైకోజన్ అనే ఒక ఫ్యాట్గా లివర్ కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసి తనలో ఒక 500 గ్రామ్ ఎప్పుడు స్టోర్ చేస్తుంది, మిగతాదంతా కూడా మజిల్స్లో స్టోర్ చేసి పెడుతుంది. మజిల్స్, థైస్లో, కడుపు దగ్గర, వేస్ట్ దగ్గర, నడుము దగ్గర, ఎక్కడ దొరికితే అక్కడ, బుగ్గల మీద, నెక్ మీద, ఎక్కడ దొరికితే అక్కడ ఈ ఫ్యాట్ని అది స్టోర్ చేసి, ఏది తెల్ల బియ్యం ఎక్కువ తిన్న తెల్ల బియ్యాన్ని లివర్ కాలేయం అంటాము, గ్లైకోజన్ అనే ఒక ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. ఆ తర్వాత ఇంకా తింటూ పోతే 50 సంవత్సరాలు అయింది, ఇంకా తెల్ల బియ్యం తింటా ఉంటే అతని ప్లేస్ లేకపోతే గుండెకి రక్తం సప్లై చేసే కొరోనరీ ఆర్టరీ అనే ఒక ఆర్టరీలో ఈ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే గుండె స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అది తెల్ల బియ్యం వల్ల అయింది. తెల్ల బియ్యం వల్లే జబ్బు వచ్చింది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ అంటే మనకేమంటారు, మనకి జనరల్గా మన షుగర్ అని లేకపోతే డయాబెటీస్ అనే చక్కెర వ్యాధి అంటారు కదా. అంటే బాడీలో చక్కెర శాతము, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయి. అంటే కార్బోహైడ్రేట్స్ కేవలం నవధాన్యాల్లో జొన్నలు లేవు, రాగులు లేవు, ఓన్లీ బియ్యం తిన్నందువల్ల, బియ్యం 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తిన్నందువల్ల బాడీలో, ఎందుకు మీకు చెప్పాను, పిండి పదార్థాలని శరీరం గ్లూకోజ్గా వాడుకోవాలంటే ప్రోటీన్స్ని అమినో యాసిడ్స్గా మార్చుకోవాలి, ఫ్యాట్స్ని వచ్చి ఫ్యాటీ యాసిడ్స్గా శరీరం మార్చుకోవాలి. అప్పుడు ఈ తెల్ల బియ్యం తింటే గ్లూకోజ్గా మార్చిన తర్వాత శరీరం ఎంత వాడుకుందో అంతే వాడుకుంది, అంతకన్నా ఎక్కువ తను వాడుకోలేదు. అంతకన్నా ఎక్కువ ఉంటే అది బ్లడ్లో షుగర్గా ఉండిపోద్ది. ఎంత ఉంటుంది అంటే, ఒక మార్నింగ్ మనం ఫాస్టింగ్ చేస్తే, ఫాస్టింగ్ అంటే రాత్రి 10 గంటలకు భోజనం తిన్నాము అంటే 8 గంటల తర్వాత తీసేదాన్ని ఫాస్టింగ్